హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు, 1-on-1 మెంటర్షిప్ ఆన్ ఈసెట్ కౌన్సిలింగ్. సో ఈసెట్ కౌన్సిలింగ్కి ఈ 1-on-1 మెంటర్షిప్కి ఏంటి లింక్, ఎంత ఉపయోగపడుతుంది మీరు తీసుకుంటేనే చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగానే చిన్న అప్డేట్ చేస్తున్నా, అదేంటి అంటే ఎవరికన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ 1-on-1 మెంటర్షిప్ తీసుకోవాలి అనుకుంటే ఈసెట్ రిలేటెడ్గా కింద డిస్క్రిప్షన్లో బిఎస్డివిపి అకాడమీ అప్లికేషన్ లింక్ ఇస్తాను నేను. అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఎన్రోల్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డైరెక్ట్గా అక్కడి నుంచి ఎన్రోల్ అవ్వడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తాను. ఆ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్కి మీరు వాట్సాప్లో హాయ్ అని టెక్స్ట్ చేసి ఇలా ఈ పర్టికులర్ దగ్గర నుంచి మేము వచ్చాము, మాకు ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి అని అడగొచ్చు. వి విల్ హెల్ప్ యూ ఆల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఈ 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్లో ఏమేమి ఉంటాయి అంటే కంప్లీట్గా మీరు కౌన్సిలింగ్లో ఎంటర్ అయినప్పటి నుండి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసే వరకు కూడా కంప్లీట్గా ఒక చేయి పట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. సో ఒక చేయి కాదు, 3 చేతులు ఉంటాయి ఇక్కడ. నేను, అబీ బ్రో అండ్ అలానే బిఎస్డి బ్రో ఎవరికి వాళ్ళు మంచిగా మీకు సపోర్ట్ అయితే చేస్తాము. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే టోటల్ A to Z కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ని మేము పెట్టిస్తాము. మీకు ర్యాంక్కి తగ్గ వెబ్ ఆప్షన్స్ని సూటబుల్గా పెట్టిస్తాం. చాలామంది మిస్టేక్స్ చేసేది ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్లో మీకు ర్యాంక్ సో అండ్ సో వస్తుంది, బట్ మీకు ఆ సో అండ్ సో ర్యాంక్కి మీకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీ కాలేజ్ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయలేవు. లైక్ ఎలా చెప్తున్నాను అంటే ఇది ఫస్ట్ సపోజ్ మీకు ర్యాంక్ అనేది అరౌండ్ ఒక బ్రాంచ్ ర్యాంక్ 3000 వచ్చింది, బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఒక టాప్ కాలేజ్, మీరేమో ఓసీ కేటగిరీ. సో మీరు ఓన్లీ ఇదే తప్పు చేసి మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా అక్కడ అదే చేస్తారు, ఆ టాప్ కాలేజెస్ని పెట్టుకోవాలని. అండ్ మీకు తెలియకపోయినా కొన్ని కాలేజెస్ని పెట్టడం, ఆ కట్ ఆఫ్కి రీచ్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మన వెబ్ ఆప్షన్స్ టైంలోని చాలా కేర్తో హ్యాండిల్ చేయాలి అంటే ఒక సరైన గైడెన్స్ అనేది మీకు ఇంపార్టెన్స్. సో ఈ 1-on-1 సెషన్స్లోని అండ్ ఈ మెంటర్షిప్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో గైడెన్స్ కంప్లీట్గా వస్తుంది. అందుకని ఎక్కువ మందిని కూడా తీసుకోవట్లేదు. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్. అండ్ ఇప్పటి వరకు ప్రెసెంట్ ఈ వీడియో చూస్తున్న వరకు మనకు ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. ఇంకా కొంతమందిని మాత్రమే మేము తీసుకుంటున్నాము. ఈ కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ సపోర్ట్ అంతా ఇస్తాము. అండ్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అందులో ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా లేదా, అండ్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ అలానే మేము కొంత స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేసాం. ఆ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ని కూడా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ని కూడా మీతో లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి మేము తీసుకుంటాం. ఆల్రెడీ తీసుకున్నాం, మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళకి కూడా తీసుకుంటాం. ఓకే, ఏ కాలేజ్ మీడియంలో ఉంది, ఏ కాలేజ్ టాప్లో ఉంది, ఏ కాలేజ్ లోలో ఉంది, అన్ని డీటెయిల్స్తో పాటు వెబ్ ఆప్షన్ సపోర్ట్ అనేది హైలీ ఇంపార్టెన్స్. అదే చెప్తున్నాం, మళ్ళీ అదే ఇస్తాం. ఓకే, సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే ఓన్లీ మీరు గైడెన్స్లో జాయిన్ అవ్వడం వల్ల మేము ఇచ్చే సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. సో అందుకే ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటి అంటే 3 years బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్స్. అదేంటంటే ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే నా ఫ్రెండ్, కొంచెం దూరం ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ అనుకోవచ్చు, తనకి బ్రాంచ్ ర్యాంక్ ఈసీఈ ఆల్మోస్ట్ 60 వరకు వచ్చింది. ఎగ్జాక్ట్ ర్యాంక్ కాదు, 60 ఆ ర్యాంక్ ఆ బ్రాంచ్లో అది వచ్చింది 60. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో, సో 60 బ్రాంచ్ ర్యాంక్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాంచ్ ర్యాంక్. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో తను అన్ని యూనివర్సిటీస్ పెట్టుకుంటే సో తనకి కాలేజ్ అలాట్ అయింది. వై? బికాస్ 60 బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి యూనివర్సిటీ వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, యూనివర్సిటీలో వచ్చింది, బట్ వెళ్ళిన తర్వాత తనకి కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల ఆ యూనివర్సిటీ కుదరలేదు. ఓకే, తనకి యాక్సెప్టబుల్గా లేదు. కాబట్టి తను సెకండ్ కౌన్సిలింగ్కి పెట్టుకోవాలనుకున్నాడు. సెకండ్ కౌన్సిలింగ్లో తన ర్యాంక్ ఎంత అని చెప్పాను, 60 అని చెప్పాను. కానీ తనకి సీట్ వచ్చిందా అంటే వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఈవెన్ టాప్ అటానమస్ కాదు కదా, యావరేజ్ అటానమస్ కాకుండా అంతకన్నా తక్కువ ఉన్న కాలేజెస్లోని సీట్ వచ్చింది. వై? బికాస్ ఆఫ్ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ ఫిల్లింగ్ అనేది మొత్తం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే క్లీన్ స్వీప్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది టాప్ కాలేజెస్. కాబట్టి అంత మంచి బ్రాంచ్ ర్యాంక్ వచ్చినా కూడా ప్రాపర్గా తను ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి డెసిషన్ తీసుకున్నాడు, బట్ అది సెటిల్ కాలేకపోయింది. సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనే థాట్ అనేది మొత్తం పోయింది. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎంత కీ రోల్ మీకు అర్థమవుతుంది కదా. లైక్ ఫస్ట్ కౌన్సిలింగ్ మంచి కీ రోల్ ప్లే చేస్తుంది, సెకండ్ కౌన్సిలింగ్ అనేది చాలా సీట్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి మీది ఎంత మంచి ర్యాంక్ అన్నా కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సిందే. సో కీ రోల్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్, నాట్ అ సెకండ్ కౌన్సిలింగ్. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మేము మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి అకార్డింగ్ టు యువర్ ర్యాంక్
టాప్ కాలేజెస్, యావరేజ్ కాలేజెస్ ఎలా అనేది డిసైడ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాం. మా టార్గెట్ ఏంటి అంటే మా దాంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే మేము మెంటర్షిప్ ఇస్తున్నామో ముగ్గురం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఎన్రోల్మెంట్ వచ్చేటట్టు చేసే టార్గెట్ అనేది మేము పెట్టుకున్నాం. సో అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ కాలేజ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే, మీకు ఇంపార్టెన్స్ అనిపిస్తే, ఓకే మేము తీసుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాటికి మీరు వాట్సాప్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.